బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మార్కాపురం జిల్లా రాయవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్ బస్ లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో మంటలు చెలరేగి బస్సు లారీ దగ్ధమయ్యాయి. బస్సులోని 10 మంది సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. బస్ జగిత్యాల నుంచి మార్కాపురం జిల్లా పొదిలి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన 20 మందిని మార్కాపురం ఆసుపత్రికి తరలించారు. ప్లాస్టిక్ ఎనపస్తులు ఏం కావు అంటే హీట్ అయిపోతాయి, ఉపయోగం లేదు. ముందు లోపల ప్లాస్టిక్ సీట్లు అవన్నీ కాలిన తర్వాత ఇంకా టైర్లు అల్యూమినియం అవన్నీ కాలుతాయి. బస్సులు బోర్డు ఇంతనే ఉన్నాం. ఎలక్ట్రికల్ వచ్చినాక ప్రమాదాలు ఎక్కువ. నేను మాత్రం చూశానండి ఫస్ట్ టైం కాక. ఇదొకటి మన ముగ్గురు అమ్మాయి చనిపోయచ్చు చేవల బస్సు అదొకటి. అదైతే వాళ్ళ మీద అది టెప్పరి దోశ అవుతుంది వాళ్ళ మీదకి. అదంతా కంకరంతా పడి వాళ్ళ మీద. మొత్తం కాలిపోద్ది. ఇంకా ఏమీ ఉండదు, అన్నీ ఎనభస్తులు. మార్కాపురం జిల్లా రాయవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్ లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో మంటలు చెలరేగి బస్సు లారీ దగ్ధమయ్యాయి. బస్సులోని 10 మంది సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. ఇక ఈ బస్ జగిత్యాల నుంచి మార్కాపురం జిల్లా పొదిలి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన 20 మందిని మార్కాపురం ఆసుపత్రికి తరలించారు. మార్కాపురం జిల్లా రాయవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, అసలు ఈ ప్రమాదానికి గల కారణాలేంటి? మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్కాపురం మండలం రాయవరం వద్ద ఎదురెదురుగా ట్రావెల్స్ బస్సు ఇటు కంకర లోడ్ తో వెళ్తున్న లారీ ఢీకొన్నాయి. ప్రమాదంలో ఒకసారిగా బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగినట్టుగా తెలుస్తుంది. మంటలు చెలరేగడంతో బస్సులో ముందు భాగంలో ఏదైతే ప్రమాదం జరిగిన సమయంలో ముందు భాగంలో ఉన్న ప్రయాణికులు సీట్లలోనే ఇరుక్కుపోయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా బయటికి రాలేని పరిస్థితిలో మంటల్లో నుంచి వాళ్ళు తప్పించుకోలేకపోయారు. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగంలో ఏదైతే చిక్కుకున్న దాదాపు 10 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమైనట్టుగా తెలుస్తుంది. వెనక భాగంలో ఉన్న బస్సు వెనక భాగంలో కూర్చున్న ప్రయాణికుల్ని అటువైపుగా వెళ్తున్న స్థానికులే రక్షించి వాళ్ళందరినీ కూడా కిందకి దించినట్టుగా చెప్తున్నారు. ఏదైతే తీవ్రంగా గాయపడిన 20 మందిని ప్రస్తుతం మార్కాపురం ప్రభుత్వ హాస్పిటల్ తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఏదైతే జగిత్యాలకు సంబంధించిన ట్రావెల్స్ బస్సు ఇటు జగిత్యాల నుంచి పొదిలికి వస్తుండగా ఈ ప్రమాదం
జరిగినట్టుగా తెలుస్తుంది. రాయవరం వద్ద ఉన్న మలుపు వద్ద ఏదైతే బస్సు ఇటు కంకర లారీ అతివేగంగా రావడంతో మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. కానీ ప్రమాదం జరిగిన సమయంలో బస్సు ముందు భాగంలో ఒకసారిగా ఇటు ఇరు వాహనాలు కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి. ప్రస్తుతం అక్కడే ఉన్న పోలీసులు ఇటు ఫైర్ సిబ్బంది మంటలన్నింటినీ కూడా పూర్తిగా అదుపు చేశారు. బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, ఎంతమంది చనిపోయి ఉండవచ్చు అని చెప్పని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. యామిని, అయితే ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి వెంకట్రావు? ఇరు వాహనాలు ఏదైతే నడి రోడ్డు మీద తగలబడుతున్న ఇరు వాహనాల మంటలను అయితే అగ్నిమాపక శాఖ సిబ్బంది పూర్తిగా అదుపు చేశారు. ప్రస్తుతం బస్సులోకి వెళ్ళలేని పరిస్థితి అయితే ఉంది. బస్సు ముందు భాగంలో సీట్లో కూర్చున్న వాళ్ళు ప్రమాదం జరిగిన సమయంలో ఇటు బస్సులో నుంచి కిందికి రాలేక, ఏదైతే సీట్లలో చిక్కుపోవడంతో కిందికి రాలేక ఇటు మంటల్లోనే సజీవ దహనమైనట్టుగా తెలుస్తుంది. ఇరు వాహనాల మంటలను అయితే పూర్తిగా అదుపు చేశారు. బస్సు వెనుక భాగంలో చిక్కుకున్న వాళ్ళందరినీ కూడా అద్దాలు పగలగొట్టి వాళ్ళందరినీ కూడా కిందకి తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం మార్కాపురం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత బస్సు పూర్తిగా తగలబట్టడంతో ఇటు బస్సు ట్రావెల్స్ బస్సు ఎవరిది, ఎక్కడి నుంచి వీళ్ళంతా కూడా నడుపుతున్నారు, ఆపరేట్ చేస్తున్నారు అన్నది కూడా ప్రస్తుతానికైతే తెలుసుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ జగిత్యాల నుంచి పొదిలి వచ్చే ట్రావెల్స్ బస్సులు ఏమేమి ఉన్నాయి, అవి ఎవరు నిర్వహిస్తున్నారని చెప్పని కూడా ఇటు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇటు ప్రస్తుతానికైతే మంటలు అదుపు చేశారు, కానీ మృతుల సంఖ్య ప్రస్తుతం 10 మందికి పైగా చనిపోయి ఉండొచ్చు అని చెప్తున్నారు. అంచనాలు ఇంకా మించవచ్చు. బస్సులో ముందు భాగంలో చిక్కున్న వాళ్ళంతా కూడా చనిపోయి ఉండొచ్చు అని కూడా ఇటు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు సంబంధించి అయితే ప్రస్తుతం మంటలు అదుపు చేసినా కానీ బస్సులోకి వెళ్లి ప్రస్తుతం విచారణ చేయలేని పరిస్థితి. ఎందుకంటే దట్టమైన పొగ ఇంకా బయటకు వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో బస్సులో ఎంతమంది చిక్కున్నారు అనేది మరి కాసేపులో పోలీసులు చెప్తామని కూడా చెప్తున్నారు. అయితే వెంకట్రావు, అసలు ఈ ప్రమాదం ఏ టైంకి జరిగింది? ఉదయం దాదాపు 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు. వేకుజామున సమయంలో 2 వాహనాలు కూడా మలుపు వద్ద, రాయవరం వద్ద ఉన్న మలుపు వద్ద అతివేగంగా రావడంతో ప్రమాదం జరిగినట్టుగా కూడా చెప్తున్నారు. ఇటు కంకర లోడు లారీ ఇటు చేముకుర్తి నుంచి ఇటు మార్కాపురం వైపు వస్తుంది. వస్తుంది అయితే జగిత్యాల నుంచి వస్తున్న ట్రావెల్స్ బస్సు కూడా మరో గంటలో దాదాపు పొదిలంటే మరో గంటలో గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. 6 గంటలకే అది తుది చేరుకోవాల్సింది. కానీ 5 గంటల సమయంలోనే ఇటు రాయవరం వద్ద ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో బస్సులో దాదాపు 10 మందికి పైగా చనిపోయినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు. వాటర్ కూడా అయిపోయింది.